కోరుకొండలో ఇక పత్రికా సమావేశం బీజేపీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అది ఈ కోరుకొండ ప్రాంతంలో అంటే రాజనగర్ అసెంబ్లీలో కూడా విస్తృతంగా మేము చేస్తాం. దాని గురించి చెప్పడం కోసం ఒకటి. రెండవది, నిన్న ఎన్టీవీలో మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి గురించి నెగిటివ్గా ఒక కథనం రావడం జరిగింది. దాన్ని ఖండించడం కోసం కూడా మరి ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం. నిన్న ఎన్టీవీలో శ్రీమతి పురంధేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఆవిడ రాజమండ్రి పార్లమెంట్కి ఒక గెస్ట్గా వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు తప్ప ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు, పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక వార్త నెగిటివ్గా మరి ఎన్టీవీలో రావడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆవిడ ప్రజల అభిమానంతో, ప్రజల యొక్క మన్ననలతోటి రాజమండ్రి పార్లమెంట్ అత్యధిక మెజారిటీతోటి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా, దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా పెద్ద పెను ప్రపంచంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఓడించి మరి ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టడం జరిగింది. విజయం సాధించిన తర్వాత పురంధేశ్వరి గారు అనేక అంశాల పట్ల శ్రద్ధ వహించి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ వహించి ఆవిడ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా పనిచేస్తూ మరి రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఆవిడ రాబోయేటువంటి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి ఈ పరిసర గోదావరి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాలి, విస్తృతమైనటువంటి ప్రజలకి అనుకూలంగా ఈ యొక్క అభివృద్ధిని సాధించాలనేటువంటి ఒక తపనతోటి ఆవిడ విశేషంగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంలో అంటే కేంద్ర ప్రభుత్వం రాజమండ్రిని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అనేక రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా ఉంది. అయితే అది దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకొని ఒక బ్లూ ప్రింట్ తోటి ఒక రకమైనటువంటి అభివృద్ధిని సాధించాలని ఒక ప్రయత్నం ఆల్రెడీ డిపార్ట్మెంట్ చేసినప్పటికీ కూడా దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి, దాంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. దాని మూలంగా అంటే గతంలో ఏదైతే ఎస్టిమేషన్ వేసుకొని లేకపోతే ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి 250 కోట్ల రూపాయల పైన తోటి చేయాలన్నట్టుక ఆలోచన చేశారో అందులో అనేక లోట్లు ఉన్నాయని దాన్ని సవరించి మరలా తిరిగి ఒక రాజమండ్రి ప్రాంతానికి అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడం కోసం మరి విశేషంగా ఆవిడ పనిచేస్తూ కృషి చేస్తూ సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని సఫలీకృతం చేయడం కోసం ఆ ప్రాజెక్ట్ని రాజమండ్రి కానీ ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడంలో ఒక ఘన విజయం సాధించారు. ఆ కొత్త మరి ఎస్టిమేషన్ తోటి, కొత్త బ్లూ ప్రింట్ తోటి మరి రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పేపర్ మిల్లో అనేక సంవత్సరాలుగా మరి అక్కడ ఉద్యోగస్తులకి, అక్కడ కార్మికులకి సరైనటువంటి యాజమాన్యం నుండి సరైన సహకారం లేదు అనేటువంటి భావంతో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు జరుగుతున్న సందర్భంలో ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని ఆ పేపర్ మిల్ యొక్క యాజమాన్యంతో మాట్లాడి ఆ యొక్క సమస్యను సెటిల్ చేసేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దానికి అనేక సమావేశాలు తీసుకోవడం, కార్మికుల పక్షాన, ఆ ఉద్యోగస్తుల పక్షాన నిలబడి మరి ఆ యొక్క పేపర్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ కార్యాన్ని కూడా విజయవంతంగా తీసుకోవడం కూడా ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టొబాకో రైతుల సమస్యల మీద కూడా ఆవిడ
అనేక మరి అనేక విధాలుగా పనిచేస్తూ కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలు తీసుకెళ్లి ఆ రైతులకి అనుకూలంగా అనేక విధానాలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతుల విషయంలో కూడా ఆవిడ ప్రత్యేకించి కృషి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక విధాలుగా ఈ రాజమండ్రి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం కోసం ఆవిడ కృషి అమోఘంగా ఉందనేటువంటి విషయాన్ని నేను మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆవిడకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆవిడకున్నటువంటి ఇమేజ్ కానీ, ఆవిడకున్నటువంటి విస్తృతమైనటువంటి మరి ఈ యొక్క అనుభవం కానీ ఇవన్నీ ఉపయోగించుకొని రాజమండ్రి పార్లమెంట్ రాబోయేటువంటి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి హయాంలో, మరి అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ని పురంధేశ్వరి గారు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని, అంటే రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లో కల్లా రాజమండ్రి పార్లమెంట్ను ఉన్నత స్థానంలో నిలబెడటానికి ఎలాంటి సంకోచం, ఎలాంటి సంశయం కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఆవిడ ఇంకా తక్కిన సమయాన్ని పర్యటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ విషయంలో కూడా మరి కేంద్ర పార్టీ పురంధేశ్వరి గారికి తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో కూడా అదనంగా రాయడం చాలా దురదృష్టకరం. అది సరిదిద్దుకోవాలని ఆ యాజమాన్యానికి నేను మనవి చేస్తా ఉన్నా. మరి అలాంటి కథనాలు కాకుండా వాస్తవాలు పత్రికల ద్వారా ప్రజలకు అందాలని సందర్భంగా పనిచేస్తూ దాన్ని ఖండిస్తూ ఆవిడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో మన సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ అభియాన్ని ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు విస్తృతంగా పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీ అభిమానులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, సభ్యులుగా నమోదు చేసేటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది. మన ప్రాంతంలో కూడా విస్తృతంగా మేము ఈ విషయంలో పనిచేస్తా ఉన్నాం. మన రాజానగరం అసెంబ్లీలో ఉన్న 3 మండలాలకు సంబంధించి 71 పంచాయతీల్లో కానీ, అదేవిధంగా 216 బూతుల్లో కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా అనేక మందిని చేర్చుకోవడం కోసం అన్ని వర్గాల నుంచి కూడా, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ అన్ని రకాలుగా కూడా, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా యువతరం, అన్ని వర్గాల నుండి బీజేపీకి సభ్యుల్ని చేర్చుకునే దానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇది రాబోయేటువంటి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మన పురంధేశ్వరి గారి ద్వారా కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా కానీ, నరేంద్ర మోడీ గారి ద్వారా మేము ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని అందరికీ కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నాం. బీజేపీ నేతృత్వంలోనే ఈ యొక్క కోరుకొండ ప్రాంతం నుంచి హైవే ఇవ్వడం జరిగింది. రాజమండ్రి టు కోరుకొండ, గోకవరం మీదుగా మరి విజయనగరం వరకు మరి హైవే ఈ ఏజెన్సీ మీదుగా, అంటే అరకు, పాడేరు ఈ విధంగా ఈ యొక్క నేషనల్ హైవే వెళ్తూ ఉంది. దాన్ని నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని ప్యాకేజీలుగా జరుగుతుంది. ఈ కోరుకొండ, గోకవరం ప్రాంతంలో ఆల్రెడీ ఇది పూర్తి అయిపోయిందనే విషయాన్ని మనందరం కూడా గమనించాం. అంటే రాబోయే 2 రోజుల్లో ఈ నేషనల్ హైవే మూలంగా ఈ ప్రాంతం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పారిశ్రామికంగా కానీ, అదేవిధంగా లేదా వాణిజ్యపరంగా కానీ, వ్యవసాయకంగా కానీ, అనేక రకాల విద్యా, వైద్య సౌకర్యాలు అందించడంలో కానీ ఈ యొక్క నేషనల్ హైవే ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ అనుభవం మనకుంది. మన రాజు అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు ఈ విధంగా విస్తృతంగా డెవలప్ అయింది రాజేంద్ర ప్రాంతం. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ కోరుకొండ, గోకవరం ప్రాంతాలు కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతాయిలో అనేక ఎలాంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ గోకవరం ప్రాంతంలో ఆయిల్ కంపెనీలు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టును కూడా భారతీయ జనతా పార్టీ హయాంలో మనం పూర్తి చేస్తాం. ఈ రకంగా ఈ ప్రాంతాన్ని కానీ, ఇక్కడ ప్రజల్ని కానీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కృత నిశ్చయంతో ఉంది. ఇవన్నీ కూడా పురంధేశ్వరి గారి నాయకత్వంలో అతి వేగంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ సాధిస్తామని నేను సందర్భంగా పనిచేస్తూ, మరి ఇలాంటి కథనాలు నేను ఖండిస్తూ, మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ సభ్యత్వ అభియాన్కి ప్రజలందరూ కూడా మద్దతు, అభిమానం తెలియజేయాలని, భారతీయ జనతా పార్టీలో చేరడానికి అందరూ కూడా ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.